2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడుతామంటే మోడీ గారు ఒక మాట అన్నారు, నా 25 సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం ఏ మీటింగు క్యాన్సిల్ కాలేదు, ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation we will get it done. ఒక్క రోజున 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశాం. 5,028 కోట్లకు చేపట్టి 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 8 జాతీయ రహదారులు 3,620 కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం. మొత్తం కలిస్తే 94 ప్రాజెక్టులు 57,962 కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం. 30% పచ్చదనం ఉంటుంది. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం, వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం, ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నగరంలో కూడా ఉండవు. అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్లోనే తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా పర్యావరణ హితంగా తయారు చేస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్, డిస్ట్రిక్ట్ కూలింగ్, వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బిట్స్ బిలాని వస్తుంది, XLRI వస్తుంది, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. అమరావతిని ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తాము అని వాళ్ళు ఛాలెంజ్ అంటున్నారు. మీరు దీనికి నేను ఒక మాట చెబుతున్నా, గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నా నేను, అద్భుతమైన గ్రాఫిక్స్. ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు. ఏముంది అక్కడ అమరావతి? రోజు మనం వెళ్ళి వచ్చేదే కదా, మేము వెళ్తున్నాం కదా. దూరం ఉండోడి గ్రాఫులు చూసి కంగారు పడతాడేమో కానీ రోజు వెళ్తున్నాం కదా. మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి? మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి? మునిగిపోలా? కార్లు వెళ్ళడానికి ఆగిపోలా? ఏంటిది? సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి, నేను తెలియకొడతానండి, సెక్రటేరియట్ 11 అంతస్తులు వేయడానికి కావాల్సిన పునాదులు వేసామన్నారు. దాని మీద వేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు? నాకు అర్థం కాలే. ఏం చేయాలి ఇప్పుడు? అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, హైకోర్టు తాత్కాలికంగా కట్టారు, సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ పర్మనెంట్గా కడతారు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? తాత్కాలికంగా కట్టిని ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో, నీ కుమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా. నీ తప్పిదం కాదు అది, నీ దుర్మార్గం కాదు అది. నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎవరు తప్పు చేశారు? ప్రజలు తప్పు చేశారు. నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేసి కట్టుబట్టలతో వచ్చానంట. కట్టుబట్టలు ఎవరు రమ్మన్నారు? నిన్ను 10 సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు. మిమ్మల్ని 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు. 2,500 కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం చేస్తామన్నారు. ఏదైంది ఒకటి చెప్పు? పోలవరం నిర్మాణం అయిందా? 2,500 కోట్లు మాత్రం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కాలా? ప్రత్యేక హోదా రాలా? నువ్వు మాత్రం పారిపోయొచ్చావు. అక్కడ తంతారని పారిపోయొచ్చి ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా అప్పుల కోసం ఎగబడతా ఉన్నావు. 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రానికి? ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. గ్రాంట్ ఇచ్చారా? పోనీ గ్రాంట్ తెచ్చుకో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్ మీడియా ఛానల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ముస్లిమ్స్ అందరూ కూడా ఉగ్రవాదులే. దీనికి మీరేమంటారు? ఆయనకి నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు. అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఇది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాను, ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా వాళ్ళందరూ ఎగబడి ఓట్లు వేశారు. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి
గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన 1000 కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున మన అమరావతియే కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఒక్కటి చూపించారు. ఏంది ఇట్లుంటుంది గ్రాఫిక్స్లో అని, పొడుగ్గా బిల్డింగ్లంతా పెట్టి. ఇది పైలాన్ కాదు, అదే బొమ్మ చూపించారు వాళ్ళు. మీకు గుర్తుందా? పిల్లలకి బాగా గుర్తుండాలా. 5 సంవత్సరాల క్రితం అంటే 7-8 ఏళ్ల కింద ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి. ఏంది ఆకాశ హార్మ్యాలు, ఆ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు, బోట్లలో పోయేటివి. మీకు గుర్తుందా? సింగపూర్ తెచ్చిపెట్టేసినా అని చెప్పారు. నేను నిజంగానే ఇందులో ఒకటో వంద ఉండకపోతుందా అని పోయినా. అనంతపురం కదా భూ దొరకకపోతే మళ్ళీ ఆఖరి మంగళగిరి దగ్గర పోయి భూ తిన్నాయి నా పొద్దున. ఏడా బాబు గారిని ఒక చిన్నగా, బికాజ్ ఎనీ హ్యావ్ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ, ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆయనకు మాట చెప్పాలనుకుంటా, మీరేంది మా దగ్గర 1000 కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి. దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 55-54 ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం నాకు అనుమానం ఏం లేదు. చెప్పాడు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పాడు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయనకి. నిజమో అబద్ధం ఆయన చెప్పాలా. జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దానికల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో అంటే పాటు. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని, అంబానీ ఉన్నారు కదా, ఓ దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు, మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వారి పాపం ఎక్కి వాటి వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాష కనిపించదా? చంద్రబాబు
నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో, దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 4 డబ్బులు నువ్వు కూడా ఆయన ప్రకటించాడు ఈ మాట. ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలే, ఆయన ఏం ప్రకటించాడంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమి అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీద నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్దిగా ఏమైనా ప్రయత్నం చేయండి, ఆయన కడతారట. అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్ఛపోయే రైల్వే సెంటరా, రైల్వే జంక్షన్ కడతారట. ముందు జనాలు వచ్చిపోయాక బస్ స్టాండు, ఆ ఎండగా చచ్చిపోతారంతా, అక్కడక్కడ బస్ షెల్టర్లు, ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు, ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు. కష్టాల్లో ఉన్నాను, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు. 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు. మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదవబెట్టే పరిస్థితి. అర్థం చేసుకోవాలా మీకేం అర్థమవుతుందో మాకు అర్థం కావడంలే. చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట. మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతారట. ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిన్న పునర్నిర్మాణం కాదు, మీ దగ్గర నిర్మాణమే లేదక్కడ. మీరు అప్పులు తెచ్చుకోవాలి, మన ఎత్తి మీద వేయాలి, మేము కట్టాలి. ఇప్పటికే మీరు 1117 కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా ఉన్నారు. ఇంకా 77,000 కోట్లు, 1,00,000 కోట్లకు పోతే అసలుకి మేము కూడా నెలవారికి కూడా మేము కట్టలేము. మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇంత కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దూరాలోచన మీరే చెప్పాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు, సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 1,54,000 కోట్లు తెచ్చుకున్నారే, ఏం చేశారో చెప్పండి కనీసం. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, మనందరం చూసాం.
జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్.